హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటాము. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తోటి రైతులకు, మిత్రులకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. మీరు కూడా తోటి రైతులకు, మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడగను. వీడియో చూస్తున్నప్పుడు నేను చెప్పే ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు భారీ వర్షాలు నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ ప్రాంతాలు ఏవి అనేసి, ఈ వర్షాలు ఎందుకు అనేసి ఇంతకు ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం. అది ఇంకా చెప్పుకుంటూ వస్తే సోది అవుతుంది. జస్ట్ ఒక చిన్న ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా చూడండి. మనకు ఈ నెల 24వ తేదీ ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది. అది ఒడిశా సరిహద్దు ప్రాంతం దగ్గర కేంద్రీకృతమైంది. అది మెల్లగా మనకు బంగాళాఖాతంలో 25వ తేదీకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. 25వ తేదీ వచ్చిన తర్వాత 26వ తేదీకి అది వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ 26వ తేదీ, సెప్టెంబర్ 26వ తేదీ వాయుగుండంగా మారిన తర్వాత శ్రీకాకుళం నుంచి ఒడిశా ఈ సరిహద్దు ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది తీరాన్ని తాకిన తర్వాత సెప్టెంబర్ 26, 27, 28 తేదీలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. 27వ తేదీ తెలంగాణ తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తూ ఉంది. తెలంగాణ తీరం తాకిన తర్వాత మరలా ఇది మహారాష్ట్ర, అదేవిధంగా గుజరాత్ వైపుకు మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎప్పటికి 29వ తేదీకి దీని మొత్తం వర్షాల జోరు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మరలా ఈ నెల అంటే నెక్స్ట్ మంత్ అక్టోబర్ 1వ తేదీ దాని వెనుకలే మరొక బలమైన అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. దాని వలన కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు వచ్చేసి దాని గురించి అది ఎక్కడ తీరాన్ని తాకుతుంది అనే సమాచారం అయితే నేనైతే ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజు రాత్రి అంటే సెప్టెంబర్ 25 రాత్రి నుంచి మనకు వర్షాల జోరు పెరుగుతుందనేసి నేను గత 2-3 వీడియోల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజు రాత్రికి తెలంగాణలో నిన్నటి నుంచే వర్షాల జోరు పెరగడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ రోజు రాత్రికి కర్నూలు టౌన్, అదేవిధంగా ఇక్కడ శ్రీశైలం ఈ సరిహద్దు ప్రాంతంలో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మధ్యాంధ్రలో కూడా వర్షాల జోరు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు ఉత్తరాంధ్రలో కూడా ఈ రోజు రాత్రికి వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మిగతా ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మనకు వర్షాల జోరు ఈ రోజు రాత్రి నుంచి ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 26వ తేదీ, 27వ తేదీ, 28వ తేదీ మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. అది ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ మ్యాప్ వచ్చేసి సెప్టెంబర్ 26వ తేదీ, సెప్టెంబర్ 27వ తేదీ వర్షాలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుంటాము. మనకు సెప్టెంబర్ 28 కూడా ఉన్నాయి. అది నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి సెప్టెంబర్ 26వ తేదీ, 27వ తేదీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమలో ఇక్కడ నంద్యాల కావచ్చు, అదేవిధంగా ఇక్కడ కర్నూలు జిల్లాలో కొన్ని భాగాల్లో మాత్రమే, అదేవిధంగా నంద్యాల జిల్లా, అదేవిధంగా ప్రకాశం జిల్లా ఈ రెండు ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. 1 లేదా 2 చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ నంద్యాల జిల్లాలో ఇక్కడ శ్రీశైలం ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు అతి భారీ వర్షాలు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం అక్కడ కూడా అతి భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ అనంతపురం జిల్లాలో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల మాత్రమే మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గమనించినట్లయితే శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, అదేవిధంగా తిరుపతి, నెల్లూరు, వైఎస్ఆర్ డిస్టిక్, కడప ఈ ప్రాంతాలలో కూడా మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనకు ఆ ప్రాంతాల్లో మనకు వర్షాలు చాలా తక్కువగానే నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే మనకు భారీ వర్షాలు మనకు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ నంద్యాల, ప్రకాశం ఈ 2 ప్రాంతాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గమనించినట్లయితే పల్నాడు, బాపట్ల, కృష్ణా జిల్లా, గుంటూరు, ఎన్టీఆర్ డిస్టిక్, ఏలూరు ఈ సరిహద్దు గుంటూరు ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మధ్యాంధ్రలో ముఖ్యంగా ఈ యొక్క వాయుగుండం వల్ల మనకు మధ్యాంధ్రలో ఈ సెప్టెంబర్ 26, 27వ తేదీ మనకు భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ దీని పై భాగాలు ఇక్కడ సూర్యాపేట కావచ్చు, ఖమ్మం కావచ్చు, అదేవిధంగా నల్గొండ, నగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాలు, నారాయణపేట, రంగారెడ్డి, శంషాబాద్, హైదరాబాద్, అదేవిధంగా వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, జన్గాన్, వరంగల్, అదేవిధంగా మనకు రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ జగిత్యాల్, పెద్దపల్లి ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది.
భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ పైభాగాలు ఇక్కడ ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్, మంచిర్యాల్ అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలలో కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదవుతుంది. అక్కడ ఆ ప్రాంత ప్రజలు కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే అక్కడ కూడా మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉత్తరాంధ్ర సైడ్ గమనించినట్లయితే పార్వతీపురం, మన్యం కావచ్చు, అదేవిధంగా శ్రీకాకుళం, అదే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ఈ సరిహద్దు ప్రాంతంలో కూడా మనకు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, అదేవిధంగా పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ ప్రాంతాలలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. 1 లేదా 2 చోట్ల మాత్రమే మనకు అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఇప్పుడు చెప్పుకున్న ఈ ప్రాంతాలలో కనిపిస్తూ ఉంది. ఇది సెప్టెంబర్ 26వ తేదీ, 27వ తేదీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ విధంగా వర్షాలు ఉన్నాయని తెలుసుకున్నాము. సెప్టెంబర్ 28వ తేదీ, సెప్టెంబర్ 29వ తేదీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మనకు మంచి వర్షాలు చూసే అవకాశం ఉంది. అంటే మోస్తారు నుండి భారీ వర్షాలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ముఖ్యంగా ఇక్కడ కర్ణాటకని, మహారాష్ట్రని ఆనుకొని ఉన్న ఈ భాగాలలో మనకు ముఖ్యంగా మోస్తారు నుండి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు ఈ ప్రాంతాలలో అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మధ్య తెలంగాణలో కావచ్చు, ఉత్తర తెలంగాణలో, తూర్పు తెలంగాణలో కూడా మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే సెప్టెంబర్ 28, 29వ తేదీలో కనిపిస్తుంది. సెప్టెంబర్ 30వ తేదీ కాస్తంత వర్షాలు తగ్గుముఖం బట్టి మరలా అక్టోబర్ 1వ తేదీ ఒక అల్పపీడనం ఏర్పడబోతుంది. మరలా వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. దాని గురించి మరొక వీడియోలో ఖచ్చితంగా మీకు అయితే అప్డేట్ ఇస్తాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. తోటి రైతులకు, మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రమే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.